పరిశుద్ధుడైన మా దేవా, మహోన్నతుడైన మా తండ్రి, ఆరాధనకు యోగ్యుడును, స్తుతులకు పాత్రుడు, ఇమ్మానువేలువైన మా యేసయ్య, మీకు వందనాలు. ఇదిగో తండ్రి, మరొకసారి ఇంతవరకు మా ఆరాధన ఆగ్రహించిన దేవుడవయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. మరి ఇప్పుడు వాక్యాలను వెలుచుండగా మీరే మహిమ పొందండి, మీరే మాట్లాడండి. మీ ఒక్క మాట తండ్రి మా జీవితాలను ప్రభా మార్చి బ్రతికింపచేసి ఉజ్జీవపరిచి మమ్మల్ని వాడుకోబోతున్నది బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. మీరే రాకపోతే, వాక్యమే లేకపోతే మేము ఏమై ఉండేవారము. ఈరోజు మేము ఏమై ఉన్నాము, అది మీ కృప, మీ వాక్యము ద్వారానే ఉన్నాము తండ్రి. మరొకసారి వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి బలపరచండి, మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా గట్టిగా కూర్చోండి. తొందరగా దేవుని ఒక వాక్యంలో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం నుండి 16వ వచనం దాకా చదువుకుందాం తొందరగా. అబ్రహాము, అతని కుటుంబం. అబ్రహాము ఎలాగ విశ్వాసంలోనికి వచ్చాడు, అబ్రహాము ఎలాగ తన యొక్క జీవితంలో గొప్పగా దీవించబడ్డాడు అనే వచనాన్ని మనకు జాగ్రత్త చదువుకుందాం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి. చూడండి, బాగా చేసుకోండి. చాలా మంది ఏమంటారంటే పాత నిబంధనలో ఉన్న వారికి విశ్వాసం లేదు, మాకు విశ్వాసం ఉండేది. పాత నిబంధనలో ఉన్న వాళ్ళకి కృప లేదు, మేమే కృపలో ఉన్నాము. వారి ధర్మశాస్త్రంలో చాలా మంది తెలియక వాక్యాన్ని అర్థం చేసుకోక వారు ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు. అయితే వారు కూడా కృపలోనే బ్రతికారు, విశ్వాసంలోనే జీవించారు అనడానికి ఈ యొక్క విశ్వాస వీరుల యొక్క పట్టికలో మనం తెలుసుకోబోతున్నాం. అయితే అన్నాడు, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. అమ్మాయి చూడండి, వినండి. అబ్రహాముకి ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇప్పుడు గోవిందు రామయ్యనమ్మ కదా చెప్పారు, బండికు పోదామన్నాడు అనుకో. ఎక్కడ సార్ బండి? గోవిందు బండి స్టార్ట్ చేసి బండికమ్మా పోదామన్నాడు అనుకో, బండి ఎక్కుతావా? ఏమైనా పని ఉందంటామా? అది కాదు సమాధానం. లక్ష్మి, రాజు కదా మూడు పేరు రామయ్యనే. ఏమో రామయ్యనమ్మా, నీ మూడు రామయ్యనే. ఇప్పుడు రామయ్యని వచ్చి సడన్గా కింద బండికి లక్ష్మి పోదాం అన్నాడు అనుకో, ఏమంటావు నువ్వు? ఎక్కడిస్తావా? అరే పోనీరమ్మా, ఇప్పుడు బుర్ర వచ్చి బండికి రా పోదామంటాడు, ఎక్కడిస్తావు బండి? అమ్మ చెప్తే వచ్చింది మీ తలకాయలో, లేకుండా వస్తుండలేదు. అమ్మకి ఎక్కడిస్తారేమో నాకు తెలియదు. ఫస్ట్ ప్రశ్న తెలుసా? ఎక్కడికి, ఎందుకు, ముందు చెప్పు. నువ్వు నా మొగుడేలే, నాకు తెలుసులే. ఆడి పిలుచుకొని పోయి ఏమైనా ఎప్పుడో తీస్తావేమో ఎవరికి తెలుసు. ఆడి పిలుచుకొని పోయి పేపర్లో సైన్ పెట్టేస్తావు, నాకేం తెలుసు. ఇది నిజమేది. అంతెందుకు ఇప్పుడు రామంజనమ్మే మా గోవిందని అర్జెంట్ రా, మా నాయన పోయి ఏమో చెప్తున్నాడు పోదాం. ఏంటికి చెప్పమని ముందు నాకు, నేను వస్తాను. మీ నాయన పిలిచినంత మాత్రం మీ నాయన అంటే వచ్చేస్తాడు ఆడికంటే ఆడికి. మనం అందరూ ఏం తెలుసా, పిలిస్తే ఫస్ట్ ప్రశ్న ఎక్కడికి, ఎందుకు, ఏం పని, నాకు ముందు చెప్తేనే. అంతెందుకు వాడు జెస్సీ గారిని ఎప్పుడన్నా రాలేని ఆయన పోదామంటే, ఎందుకు సార్, ఏంటికి సార్ అన్నాడు వాడు. ఇంత లేడు వాడు, రాలేకపోదాం. ఎందుకు చెప్పు సార్, యాటికి సార్ అంటే మనకి కూడా తెలుసు ఎక్కడికి పోవాలో ముందు చెప్తేనే. అది ఇక్కడ చూడండి, అబ్రహామును దేవుడు పిలిచాడు. ఏమని పిలిచాడు? అబ్రహాము నన్ను వెంబడించు.
నీవు నీ ఇంటి వారిని, ఒకసారి చూడండి ఆదికాండం 12వ అధ్యాయం చూడండి ఒకసారి. ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు పిలిచినటువంటి పిలుపుని మనం చూద్దాం. దేవుడైన యెహోవా నీవు లేచి నీ దేశమును నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉండుము, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. చూడండి, దేవుడు చెప్పాడంతే. అయితే ఆ పట్టణం ఎక్కడుందో తెలియదు, మార్గం ఏం తెలియదు, ఎట్లా పోవాలో తెలియదు. మళ్ళా దేవుడు కండిషన్ ఏం తెలుసా, నీ బంధువులు ఎవరు నీ ఎంట రాకూడదు అంటే అర్థం తెలుసా, నీవు పోయే ప్రయాణంలో నీ మార్గంలో నీకు అడ్డు వచ్చేవారు నీ బంధువులే. నువ్వు రక్షించబడినప్పుడు నువ్వు ఆత్మలో ఎదగకుండా నిన్ను తొక్కి అణిచేవారు నీ బంధువులే. కొత్త నిబంధనలైనా వాళ్ళే, పాత నిబంధనలైనా వాళ్ళే. అబ్రహాముతో దేవుడు అన్నాడు, అబ్రహాము నువ్వు లేచి నన్ను వెంబడించు. అయితే ఇక్కడ హెబ్రీ పత్రికలో ఏమంటాడు, ఇక్కడ అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది తెలియక బయలుదేరాను. బస్సు ఎక్కినాక కండక్టర్కి, సార్ ఊరికి టికెట్ అంటే ఎవడేమంటాడు, సార్ ఊరికి సార్. మనము అంటే మా ఊరికి ఇట్లా జమ్మడికి పోయేటప్పుడు ఒక ఊరు ఉంది. ఆ ఊరు పేరేం తెలుసా, యాడికి. ఊరు పేరేమి, బస్సు ఎక్కినాక కండక్టర్కి, సార్ యాడికి టికెట్ ఏమంటాడు, వాడు యాడికి అన్నామనుకో, ఫస్ట్ కొత్త కండక్టర్ అనుకోడు, వాడు యాడికి అంటాడు, యాడికి అంటాడు. మనం కూడా నేను యాడికంటే నువ్వు యాడికంటావు అంటాడు వాడు. సార్ ఊరు పేరేమి, వాడికి తెలిసింది కొత్త కండక్టర్. ఏం నాతో మజాక్ చేస్తావా? ఇప్పుడు ఏముంది ఇక్కడ, అబ్రాహాముకి యాడికి పోవాలో తెలియదు, ఊరు పేరేమో యాడికి, ఊరు పేరేమి యాడికి. దేవుడు చెప్పిందేమి యాడికి పో అన్నాడు. అబ్రాహాము యాడికి పోలేను. అబ్రహాము ప్రయాణం ఎక్కడికి వెళ్ళాలో తెలియదంట. అందుకే చూడండి అదే అధ్యాయంలో మనం వేరే విషయం చదువుకుందామంట. 15వ వచనం, వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకోన ఎడల మరలా వెళ్ళటకు వారికి వీళ్ళు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారు దేవుడనని అనిపించుకున్నటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడాడు. ఎలాగనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. అయితే ఇక్కడ 11వ అధ్యాయం 8వ అంటాడు, అబ్రహాము ఎక్కడికి వెళ్ళాలో తెలియక. అయితే 15వ అంటున్నాడు, ఎక్కడి నుండి వచ్చిరో అక్కడికి మరలా వెళ్ళవలనది జ్ఞాపకంలో పెట్టుకోకపోతే కష్టం. మనం ఎక్కడికి వెళ్ళాలో, మన ప్రయాణం ఎటువైపో బాగా అర్థం చేసుకోవాలి. అబ్రహాముని దేవుడు ఏమన్నాడు, అబ్రహాము నన్ను వెంబడించు అన్నాడు. ఊరికే వెంబడిస్తున్నాడు, ఎక్కడికి పోలో తెలియదు. అబ్రహాము ఊరు పేరు కూడా ఏం తెలుసా, ఊరు. అబ్రహాం ఊరు పేరేమి, ఆ ఊరు పేరే ఊరు. ఆ ఊరు నుంచి ఇంకొక ఊరికి బయలుదేరుతున్నాడు, ఏ ఊరో తెలియదు. అదే బైబిల్ అంటుంది, విశ్వాసమును బట్టి. ఈరోజు నేనేం చెప్పుకుంటాను మీ అందరికీ, విశ్వాసము లేకుంటే మీ జీవితంలో గొప్ప కార్యాలు చూడరు. అందుకనే అదే 11వ అధ్యాయం 1వ వచనం చదవండి. విశ్వాసమనున్నది నిరీక్షింపబడి, అబ్రహాము నిరీక్షించాడు అంతే. దేవుణ్ణి నమ్మాడు, దేవుని నిరీక్షణ ఉంచి బయలుదేరాడు. రమ్మంటే వెళ్ళిపోవాలంతే. దేవుడు పిలిచినప్పుడు ఆయన నమ్మదగిన వాడని ముందు గుర్తుపెట్టుకోండి. దేవుడు ఏదైనా చెప్పినప్పుడు చెయ్యడం నీ పని అంతే. విశ్వాసముతో నువ్వు ఏ పని చేస్తే కూడా అక్కడ నీకు జయం కలుగుతుంది. విశ్వసించిన వారందరూ ఒక్క స్థలములో వారు కూడి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదికి రాలగా
దేవుడు వారిని ఆత్మతో నింపెను. అక్కడ అద్భుత కార్యాలు జరిగాయంట. ఇంకోటి చూడండి, నాకు ఆశ్చర్యం ఏం తెలుసా, విశ్వసించిన వారు చాలా మంది ఉన్నారు, అయితే దేవుడు ఒక్కడనే వాడుకున్నాడు. నేను చెప్పి అర్థమైందా? విశ్వసించిన వారు చాలా మంది ఉన్నారు అక్కడ. వారందరూ ఏక మనసుకు ప్రార్థన చేశారు, ఏక ఆత్మను పొందుకున్నారు. వారందరి మీద బలమైన నాలుకలు, అగ్ని వంటి నాలుకలు రాలగా వారందరూ భాషలతో మాట్లాడడం ప్రారంభించారు. అయితే ఒక్క వ్యక్తి ద్వారా 3000 మంది రక్షణ పొందారు. ఒక్క వ్యక్తి ద్వారా. అర్థం చేసుకోండి బాగా. ఇప్పుడు అబ్రహాము వాళ్ళు చాలా మంది ఉన్నారు. అబ్రహాముని వాళ్ళ ఆ తమ్ముడు, వాళ్ళ నాన్న తెరువు కూడా వెంబడించాడు. అయితే విశ్వాసం అబ్రహాం ఒక్కడికే ఉండేదాడ. నేను వెళ్ళబోతున్నాను దేవుని వెంట. సారా కూడా తెలియదు ఎక్కడికి వెళ్తుందని. సారా కొనిగేది, ఆడలకి చాలా సార్లు ఇదే కొనిగేది. ఆడికి పోతావు, ఏమో ఊరికి పిలిచిపోతున్నావు, ఊరికి. అప్పుడు ఇప్పుడంటే బండ్లో పోతాం, లేకపోతే బస్సులో పోతాం. అప్పుడు ఏమి నడుచుకోనే పోవాలా. ఎంత దోవదే నడిచి నడిచి నా కాళ్ళు. వాళ్ళు నడిచిండ్రు, వాళ్ళ ఒంటల మీద లేకపోతే గాడిద మీద సవారీ చేసి ఉంటారు. అబ్రాహాము గాడిద పట్టుకొని నడుస్తూ ఉంటాడు, కూర్చొని సారాకు నొప్పి. అట్లే కొన్నిసార్లు అందరు కాదు, చాలామంది కాదు, కొంతమంది భర్తలు కష్టపడు ఏదో చేసి కుటుంబాన్ని సాగు తీస్తుంటారు, నడిపిస్తుంటారు. ఈ పెండ్ల మూరుగా కూర్చొని తినేకి నొప్పి. ఈ సారా కూడా మధ్యలో అనింటదేమో, ఆడికి పోతుండవు కూడా. ఆ దేవుడు చెప్పినంట, ఈ మనిషి అన్ని చూడు, ఎన్ని గొడ్లు గోధుమలు కట్టుకొని పన్నులు పెట్టుకొని యాటికి పోతాడంట. పోతాడు ఊరికే. కదా దేవుడు చెప్పినంట ఈ అబ్రాహాముకి. మళ్ళీ ఏమని అడిగితే, నీకేంటికి ఊరికే కుషా, నాన్న ఏమిడేసా, బండి తోలేదు నాన్న, పెట్రోల్ పోసేది నాన్న, నీకేం నొప్పి కుషా అని కూడా అనింటారంటారు అబ్రాహాము. అబ్రాహాముకే తెలియదంటే ఎక్కడికి పోతున్నాడు అని. నాకే తెలియదు శాంతమ్మ, దేవుడు నడిపిస్తాడు పోదాంరా అంటే, ఏం నడిపిస్తాడో ఏమో, ఎన్నేళ్ళయా అంటే పుస్ అవునులేయ్యా దేవుడు నడిపిస్తాడులే పోదాములే అన్నామనుకో, కొద్దిగా బలం ఉంటుంది, బూస్ట్ ఉంటుంది. ద సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ బూస్టా కాదు, ద సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ వైఫ్. ప్రతి పురుషుని వెనకల బలం ఎవరు? పెండ్లామే. ఆ పెండ్లాం మన మొగుడు పెయిన్లు కుక్కిందనుకో, తలకాయ పెట్టి టిక్ 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 అని వాని పెయిన్లు సస్తాయి, కానీ మనకుంటే దురదపోదు. వాడు మళ్ళా గీరుకోవాల్సిందే, పుండు పట్టి గీరి గీరి. ఈ అమ్మ కుక్కింది ఒక కుక్కింటే వాడికి గీరుకునేది ఇంకొకటి ఉంటుంది మళ్ళా. నేను చెప్తాను కదా, సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ నాట్ ఎ బూస్ట్, సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ఎ వైఫ్. భర్తకి ధైర్యాన్ని బలాన్ని ఇచ్చేవాళ్ళు ఎవరు? చెప్పండి 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 గట్టిగా గట్టిగా. నీ మొగునికి బలం ఇచ్చేది ఎవరు? ఇట్లా అడగాలి ఇప్పుడు, కరెక్ట్ ప్రశ్న. ఈరమ్మా, నీ మొగునికి బలం ఇచ్చేది ఎవరు? ఈరమ్మ కాదు, ఆ ఈరమ్మ కాదు, పెద్ద ఈరమ్మ. హనుమంతమ్మ గారు, నర్సప్పకి బలం ఇచ్చేది ఎవరు? డౌట్ ఇప్పుడు. ఇప్పుడేమి ఇప్పుడు నువ్వు చెప్పు సరోజమ్మ, నవ్వుతుంటావు కదా. సరోజమ్మ, ఎవరు బలం ఇచ్చేది? ఇప్పుడు ఆడవాళ్ళు బలం ఎవరు? వాడు పాపం ఇట్లా గాలి కొట్టి ఇట్లా బలం ఇట్లా ఇట్లా వస్తుంటాడు, సన్న పిన్ను తీసుకుని ఇటు గుచ్చేసేది అంతే. మళ్ళీ ఆ పిన్ను కనపడదు. మళ్ళీ గుచ్చేంత వాడు గాలి పుస్ అయిపోయినాక, ఏంటి గడ్డి సతకలు పడితేవి, తిను యాదవ్ అంత పెడతాను, తిని నీ ముఖానికి తిని. మనుషుడు ఏమంటా నీ ముఖానికి? నిజంగా చెప్పాలంటే సారా అలాంటి భార్య కాదు. సారా తన భర్త
నమ్మిన దేవుని మీద నమ్మకం ఉంచింది. హల్లెలూయా, హల్లెలూయా. సారా తన భర్త నమ్మిన దేవుని మీద విశ్వాసం ఉంచింది. అందుకనే సారా గర్భము ఉడికిపోయిందంట, అంత పడిపోయిందంట. ఆ లోపల అసలు గర్భమే లేదంట ఇంకా. అలాంటప్పుడు సారాకి నమ్మకం రాలే. ఫస్ట్ అబ్రాహాము నమ్మకం వచ్చి నేను ఖచ్చితంగా తండ్రిని అవుతానన్న నమ్మకం కలిగి దేవునిని గణపరిచి దేవుని నామను మహిమపరిచి ఆ వచ్చిన ముగ్గురు దూతలను అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్మను ఆయన గణపరిచి వారికి సన్మానం చేసి అంత అయిపోయిన వాళ్ళు చెప్తారు, ఇదిగో వచ్చే సంవత్సరం నీ భార్య గర్భవతి అవుతుంది అంటే ఏమంటారేమ్మా? నేను గర్భం ధరిస్తానా? ముసలిదైనాను. అందరూ నేను గర్భం ధరిస్తే చూసి ఏమంటారు? నన్ను నవ్వి ఎగతాళి చేస్తారు. అయ్యో సారా గర్భవతి ఆయన పాట పాడతారంట. ఏ పాట పాడతారంట? సారా అని నవ్వుకుందంట ఆమె. అప్పుడు వాళ్ళు వచ్చి అడుగుతాడు, ఏమ్మా సార్ నేను నవ్వలేదయ్యా. నేను ఎందుకు నవ్వుతానయ్యా? నేను నవ్వలేదయ్యా. అది నీకు అసాధ్యమే, దేవునికి సాధ్యం. అది నీకు అసాధ్యమే, అది దేవునికి సాధ్యం. అది అబ్రహాము నమ్మాడంట. అబ్రహాము నమ్మి దేవుణ్ణి వెంబడిస్తూ ఎక్కడికి వెళ్ళాలో తెలియకనే బయలుదేరాడంట. అది విశ్వాసం అంటే. తాను చూడని పట్టణమునకు ఎక్కడికి వెళ్తాడో తెలియదు కానీ అయితే పిలిచిన దేవుని యందు నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచి ఆయన్ని వెంబడించెను. హల్లెలూయా. నేను మీకు ఒకటి చెప్పినా, నేను చాలాసార్లు చెప్పినాను. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు సేవ చేస్తున్నప్పుడు అనుకున్నాను, హైదరాబాద్ బాగా పెద్ద పట్టణం, బాగుంటుంది, మంచి సేవ జరుగుతుంది. దేవుడు నాకు రాత్రి చెప్పేసి, ఏ క్రిస్టోఫర్ నీ బుట్టా సట్ట సర్దుకో, బళ్ళారికి పో. నేనండి ప్రభా, బళ్ళార్లో అందరూ తెలిసిన వాళ్ళే, నన్ను ఎవడు నమ్ముతాడు? అసలే బళ్ళారిలో నన్ను గుర్తించే నాదుడు మా అమ్మ నాయనే నమ్మరు నన్ను. మీరేం నమ్ముతారు? ఇంతమంది చెప్పండి. ఏమేది రమ్మ? అవునా కదమ్మా? ఎవరు నమ్ముతారు? కాడి కుటుంబంలో నమ్మరు మమ్మల్ని, బయట ఊరు నమ్ముతారా? అప్పుడు దేవుడు ఒక మాటనే, నా మాట వింటే నీ మాట వింటారు ప్రజలు. నా మాట వింటే నీ మాట వింటారు ప్రజలు. రైట్ అని బళ్ళారికి వస్తేనే, బళ్ళారికి వచ్చినాక దేవుడు ఏమనే, మీ ఇంట్లో చర్చ్ స్టార్ట్ చేయమనే. నాకు మా ఇంట్లో చర్చ్ ఏం స్టార్ట్ చేయ, వాళ్ళందరూ సీస్ అయిపోతారు. మా అమ్మ నాయన వేరే చర్చికి పోతే నేను చర్చి పెడితే బాగుంటుందా? అమ్మ నాయన ఒక చర్చికి పోతారు, ఈ అప్ప చర్చి పెట్టుకుంటే ఈ అప్పకి ఇంటికి ఎవరు అసలు చర్చికి అనే వాళ్ళు ఉంటారు చాలామంది. సరే అని స్టార్ట్ చేస్తే ఫస్ట్ విశ్వాసి ఎవరంటే మా మహాలక్ష్మక్కే. ఎవరు? మహాలక్ష్మక్కే ఫస్ట్ విశ్వాసి. అప్పుడు ఇంకా ప్రీతి పుట్టలేదు, 95లో. బారుకు ఒకడే చిన్న పిల్లోడు. స్టార్ట్ చేస్తే మెల్లగా 65 మంది అయ్యారు. నేను చెప్పేసి మా అమ్మలకి, మీరు అందరూ చేసేకపోవాలా, మా చర్చకి రాకూడదు, మీరు మీ కానుక మీ దశంభాగం ఏమొద్దు, మీ ఇల్లు ఒకటే ఫ్రీ చాలా అంతే. మా అమ్మ ఎప్పుడన్నా వస్తే బయటకు వచ్చింటుండే, మా వదిన చర్చికి పోయి వాళ్ళు కూడా బయటకు వచ్చింటుండ్రి మా చర్చ అయిపోయే వరకు. 65 మంది అయ్యారు. ఒకరోజు నేను ఢిల్లీకి పోతే నేను ఒక పాస్టర్కి చెప్పి, ఏమయ్యా నేను వచ్చే వరకు చూసుకో, పురప్రాత్రి భోజనం అన్నీ ఇస్తావు కదా అంటే ఆయన అని చెప్పి నేను ఢిల్లీ నుంచి వచ్చే లోపల మహాలక్ష్మక్క, ప్రీతి పుట్టినప్పటికి 98లో, అమ్మ, ప్రీతి, బారూకు, మహాలక్ష్మక్క, నలుగురే. 65 మంది పిలుచుకొని పోయి చెప్ప. నా ఫ్రెండ్స్ అందరూ తిట్టెక్స్ షురు చేసిరే, ఏం క్రిస్టోఫర్ ఆ మనిషికి చెప్పిపోతే వాళ్ళందరూ పిలుచుకొని పోయా, చర్చిలో ఎవరు లేరు కదా అని. నేనంటే చర్చిలో మీకు కనపడని వ్యక్తి నాకు కనపడుతున్నాడు, మీకు కనపడని వ్యక్తి నాకు కనపడుతున్నాడు. ఎవరైనా ఆయన ఉంటే మళ్ళా వస్తారు. వాళ్ళొద్దు ఆ పాత నీళ్ళు పాచిపట్టినవి, అవి పాత నీళ్ళు చాలా పెట్టుకుంటే ఏమవుతాయి, అవి వాసన వస్తాయి. అవి పోన్లే,
అలా అంటే నీకు పిచ్చి పట్టింది, నీకు 65 మంది అయ్యా, 65 మంది అయ్యా, ఫోన్లు అయ్యా అని నేనంటేనే వాళ్ళందరూ పోయిరి. పోయినాక దేవుడు ఒకటే మాట చెప్పా, నేను నమ్మదగిన దేవుడు, నమ్ముచున్నావా? నమ్ముచున్నాను దేవా. మెల్లగా కాలోచన స్టార్ట్ చేస్తే, సంగనకర్లో స్టార్ట్ చేస్తే, కాకుల తోటలో స్టార్ట్ చేస్తే, లక్ష్మరి, బయలాడు, రూపునగుడి, కొళగల్లు. ఇప్పుడు చూడండి, దేవుడు నమ్మదగిన వాడు. ఆయన ఉండాలంటే ఎవరు ఉన్నా లేకున్నా ఆయన ఉండాలి. అందుకే నేను ప్రతి ఇల్లు ఓపెనింగ్ అప్పుడు చెప్తాను, యేసు ఆ ఇంట ఉన్నాడని జనాలకు ఏమవ్వాలంట? వినపడాలి. డబ్బుంది, వజ్రాలు ఉన్నాయి, వైద్యులు ఉన్నాయి, అద్భుతాలు సూచనలు కాదు వినపడాల్సింది, అక్కడ యేసు ఉన్నాడని వినపడితే జనాలు తప్పకుండా వస్తారు. జనములు రావడం ప్రారంభమయ్యింది. ఈరోజు దేవుడు 33 సంవత్సరాల కంటే ఎక్కువైపోయింది దేవుని సేవలో వాడుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము విశ్వాసమును బట్టి దేవుడిని నమ్మెను, అది అతనికి నీతి ఆయను, మేలు ఆయను. ఈరోజు అబ్రహాము తండ్రి, ఈరోజు తండ్రుల దినం. నేనేం పోతున్నాడు, ప్రతి తండ్రికి నమ్మండి దేవుణ్ణి. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన చేయి విడిచిపెట్టేవాడు కాదు. తర్వాత వచనంలో అంటున్నాడు, ముందుకు వెళ్తాం తొందరగా. విశ్వాసమును బట్టి అతడును అతనితో వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాత దేశములో పరవాసులైరి. ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. దేని కొరకంట? పరలోకము కొరకు. ఈ భూమి కొరకు కాదు, ఈ భూపట్టణం కొరకు కాదు. మనం ఎంతసేపు ఇక్కడే ఉండాలి, ఇక్కడే. ఎవడుంటారు ఇక్కడ? రాజులు పోయిరి, రాణులు పోయిరి, మంత్రులు పోయిరి, ప్రధానులు పోయిరి, అందరూ పోయిరి. ఎవడు ఇక్కడ ఉండేవాడు కాదు. మనమందరూ ఇక్కడ కేవలం పరదేశులమును, యాత్రికులమై ఉన్నాం. మనం పోతాం యాత్రకి, ఢిల్లీకి, బెంగళూరుకి, బొంబాయికి, హంపీకి, ఆడ ఈడ తిరుగుతాం యాత్రలకి. ఎందుకు పోతాం యాత్రలకి? పోతే ఒక వారం, బాగా డబ్బులు ఉంటే ఒక నెల, తర్వాత ఏడికి రావాలా? వాపస్ రావాలా? ఇక్కడికి వస్తేనే మనసు అప్పుడు కొట్లాడుతుంది. ఎప్పుడు పోదామా మన ఇంటికి, ఎప్పుడు పోదాం మన ఇంటికి, ఎప్పుడు పోదాం మన ఇంటికి. మన ఇంటికి ఏం పోతాలే, మన ఇల్లు బాగలేదు, ఏం లేదు, వాళ్ళంతా తిట్టుకుంటారు అన్నకి లేదు, రావాల్సిందే వాపస్. అలాగే మనం ఈ భూమి మీద ఏమి, మనము యాత్రికులం. మన ఇల్లు ఆడుంది. కొన్నిసార్లు అంటారు కదా, కొంతమంది పెద్ద యాక్టర్లు, నాకు మా ఇంటికాడ ఉంటారు, మా ఇంటికాడ మా పక్కింట్లో పెద్ద యాక్టర్లు ఉండరు. ఈడేమి వదిలేమ్మ, ఎలిసిపెత్తమ్మ, అంత ఆడాదే అనేది మళ్ళీ కాలుగిపోతా ఒకనేది. రాత్రి పండుకుంటే మళ్ళీ బునాది పక్క తీసేది. ఈడేముందులే ఎలిసిపెత్తమ్మక్క, అంత ఆడుంది అనేది కదా మలసిమక్క. ఎప్పుడు కొట్లాటే, ఈ పక్క కొట్లాటే, ఆ పక్క కొట్లాటే, మళ్ళీ కొట్లాట అంతా అయిపోయినాక టీ తాగేటప్పుడు ఏముందులే ఎలిసిపెత్తమ్మక్క, అంత ఆడుంది అంట. చేసేదంతా చేసేది, కొట్లాడేంత కొట్లాడేది. నేను ఎప్పుడు మర్చిపోను. అప్పుడు నేను ఎంతే ఉంటుంది కదా, నేను పెద్దోడనే మళ్ళీ అదే కొట్లాట, ఇప్పటికీ అదే కొట్లాట. ఆడ ఏముంది చెట్టి ఈడ అంత ఆడుంది అనేది మెల్లగా మేము లేకున్నప్పుడు మళ్ళీ కసవని తీసుకొచ్చేది మా ఇంట్లోకి వేసేది. ఏం మనిషి మొక్క ఎవరు వేసినారంటే వాళ్ళు వేసినారు చెట్టి అనేది. మళ్ళీ ఏమనేది ఈడేముంది అంత ఆడుందంట, ఆడుందంట. ఈడ ఉండేదానికి క్లీన్ పెడితే కదా ఆడ క్లీన్ ఉంటావు నువ్వు. నేను చెప్తాను, ఎవరన్నా ఒకవేళ సిటీలో ప్లాట్లు కొంటే ఈడు ఉండేదాన్ని ముందు భద్రపరచుకోండి. లేకుంటే పక్కలో ఉండేవాడు ఒక అడుగు, ఈ పక్క ఒక అడుగు, ఆ పక్క ఒక అడుగు, అంత వేసుకున్నాక వాళ్ళు మరి చెప్తారు నీతి. ఏమంటారు? ఈడేముంది లెక్క, అంత ఆడుంది లెక్క అంటే ఏమి? ఇడిచిపెట్టక పోతే పోని, వచ్చింది నీది, రాకున్నది నాది. వచ్చింది నీది, రాకున్నది. అందుకని మనం చెప్తాం, గోవిందకి ప్లాట్ కొన్నావు గోవిందు, ముందు బునాది వేసిడే. బునాది వేసి కట్టుకోలేదనుకో దాని మీద కడతాడు వాడు. బైబిల్ ఉందన్నమాట, ఒకడు వేసిన బునాది మీద మరి ఒకడు కట్టుకుంటాడంట. నువ్వు ఖాళీ పెడితే అప్ప దాన్ని వేసుకుంటున్నాప్ప, నానేం చేయాల? చాలా భయంకరం ప్లారా.
మనం ఉన్నటువంటి ఈ లోకం భయంకరం. అయితే ఆ లోకానికి పోతామని తెలిసి కూడా ఇంకా మనం ఈ భూలోకంలోనే ఈ చుట్టుపక్కలే ప్రయాసపడి ఏదో చేయాలనుకుంటాం, ఏమీ చేయలేం. అయితే మనం ఏమి చెయ్యాలో ఒక్కసారి చూసి ముగించుకుందాం తొందరగా. రోమీయుల పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం. మనం ఏం చేయాలో పౌలు క్షుణ్ణంగా చెప్తున్నాడు అక్కడ. రోమీయుల పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి నేను అడుగునది ఏమనగా, వారు పడిపోనట్లుగా త్రొట్టిల్లిరా అట్లన రాదు. వారికి రోషము పుట్టించుటకై వారి త్రొట్టుపాటు వలన అన్ని జనులకు రక్షణ కలిగిన. వారి త్రొట్టుపాటు లోకములకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్ని జనులకు ఐశ్వర్యమును అయినలా వారి పరిపూర్ణత ఎక్కువగా ఐశ్వర్యకరమగును. అన్ని జనులు మీతో నేను మాట్లాడుచున్నాను. నేను అన్ని జనులకు అపొస్తలుడైనాను కనుక ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది బాగా చేసుకోండి. ఏ విధము చేతనైనను పక్కింటి స్థలం వేసుకుందాం, వాని పొలం లాక్కుందాం, వీళ్ళ పొలాలు వాళ్ళ పండ్లు దొంగలించుకుందాం తినేదని అనలేదు పౌలు ఇక్కడ. ఏ విధము చేతనైనను నా రక్త సంబంధికులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలనని నా సేవను కనపరుచుకొనుచున్నాను. ఈరోజు నా ప్రశ్న మీ అందరికి ఒకటే, మీరు రక్షించబడ్డారా లేదా? నేను రక్షింపడాలని చేతండి, నేను యేసు నమ్ముకున్నాను చేతండి. మరి మీరు రక్షింపడిన వారు చేయపగతలా సుధారానే, మీరు రక్షింపడిన తర్వాత మీ వాళ్ళకి రోషం పుట్టాలా, అట్లా బ్రతకాల. వాళ్ళు నన్ను చూసి ఏమో అనుకుంటారు, చేయపగతండి అని ప్రార్థన చేసుకోరు, ఇంట్లో బైబిల్ చదువుకోరు, ఇంట్లో గట్టిగా స్తుతి చేయరు, ఆరాధన చేయరు, ఇంట్లో దేవర్లు చేస్తే వస్తానులే పిన్నమ్మా, గొర్రెకి వచ్చినారు పాప, మరి నాకు తలకాయ ఇస్తావా ఏమి? చూడండి, రోషం ఉండాలా. నేను రాను ఏమో అనుకుంటే సార్, అనుకుంటే అనుకోనులే. ఎప్పుడు దేవరా మమ్మల్ని పిల్లండి, నాది భాగం తీసుకోండి, పోతావు నరకానికి పాపిస్తుందని. రోషం పుట్టించు, నేను రానురా అంటే ఊరుకుంటారేం సార్? మీకేం తెలుసులే సార్ మా కష్టాలు. ఏం కష్టాలు? దేవుడిని నమ్మి భాగం తీసుకొని ప్రబలలు పాలు పొంది అన్నీ చేసేది, ఆడ మళ్ళీ పోయి భాగం ఇచ్చేది. పోతా పోతా పక్కింట్లో ఉంటుంది కదా, ఏమంటుంది వాక్యమిడా పౌలు ఏమన్నాడు? ఏ విధము చేతనైనా సరే నా రక్త సంబంధులకు రోషం పుట్టించి వారిలో కొందరినైనా రక్షించవలనని నా పరిచర్యను. చెప్పండి, మీ ఇంట్లోనే మీ పక్కనే మీ అన్న తమ్ముళ్ళు, మీ మరుదులు, మీ ఆడపడుచులు ఉన్నారు కదా, వాళ్ళకి రోషం పుట్టిస్తున్నారా మీరు? దేవుడు నమ్ముకొని అసూయ పుట్టిస్తున్నారా? మీరు దేవుడిని నమ్ముకొని వారికి రోషం కలుగుతుందా, అసూయ కలుగుతుందా? వాళ్ళకి రోషం ఉంటే మాట అందరూ వాళ్ళు చర్చికి పోతారు, ఇట్లే నేర్చుకుంటారా? చర్చికి పోతే ఇట్లే బతుకుతారా అందరూ వాళ్ళు. వాళ్ళు ఏమంటారు, మీరు చర్చికి పోయి బాగుపడతారు కదా, మేము మీ వెంట వస్తామన్న మాట చెప్పే రీతిలో మనం కనబడాలి. మీరు చర్చికి పోయి అన్నీ చేస్తారులేమో మాకు తెలియదా? మనము దేవుడు నమ్ముకున్నాక వాళ్ళకి ఏం కలగాల? రోషం పుట్టాలా. మీ దేవుడే మా దేవుడు అని చెప్పే స్థితికి నడిపించాలా. నయోమి తన కోడలు రూతుకి రోషం పుట్టించింది. అతను చూసి నయం ఏం చెప్పింది? అత్త, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీ ఊరే నా ఊరు. అట్లందరూ ఇప్పుడు మీ చర్చలే వేరే, మీ గేరే వేరే, మీ ఊరే వేరే, ఇట్లా పోండి.
అత్త చర్చికి పోతుందంట, చర్చికి ఏం చేసకపోతుందో ఏమో అత్త. ఈ కోడలు దేవుడు నమ్మిందంట, ఏమి నమ్మిందో ఏమో. ఏం చెప్పింది రోజు చెప్పండి? అత్త నీ దేవుడే, అత్త ఇల్లు నీ కొడుకు ఇస్తావా లేదా చెప్పు, నేను బయట పెడతాను లేకుంటే. ఈ కోడలు అత్తే కష్టపడి, అత్తే రాళ్ళు మోసి, అత్తే అన్నీ చేసి ఇల్లు కట్టి బాగా పెడితే ఈ వచ్చింది ఒకే కోడలు. నాకు ఒకసారి బలకం ఈ ఒక్క కోడలు ఉంటుంది కదా, చాలా డేంజర్. ఒక్క కోడలు, ఈ ఒక్క కోడలు చాలా డేంజర్ కోడలు ఇది ఒకటి. అందుకే 4-5 ఉండాలి కోడళ్ళు. ఆయమ 4 ఉన్నారు, ఈమె 4. 4 కన్నులు ధన్యులు, 2 పైన ఉండే వాళ్ళు ధన్యులు. ఒక్కరే కన్నుల్లో చాలా కష్టం. నేను చూడలేదు చాలా మందిని. అమ్మా నీ కోడలకు అడ్జస్ట్ అవుతుంటమ్మా, నువ్వు ఆ రూమ్లో ఉండమ్మా అంటారు ఫస్ట్ వాడు. ఆ రూమ్ నుంచి అమ్మ ఆడుండమ్మా, ఇంకా ఆడి బయట షెడ్డే ఆడికి. అసలు ఏమనింది రూతు? మా అమ్మ చిన్నమ్మ, నేను చిన్నమ్మ బిడ్డ, మా అమ్మ దేవుడే నా దేవుడు, నా దేవుడే నీ దేవుడు అవ్వాలా. ఏమవ్వాలా? నా దేవుడే నీ దేవుడే అవ్వాలా. అది ఇప్పుడు అంతా కోడన్లో స్టైల్, నాదే అవ్వా అత్త ఇంట్లో. ఏ విధము చేతనైనా సరే నా రక్త సంబంధులకు రోషం పుట్టించి వారిలో కొందరినైనా రక్షణలోనికి నడిపించవల అన్నదే నా పట్టుదల, నా ఆశ. అది నిజమైన క్రైస్తవుని యొక్క విశ్వాసం. అందుకే నాడు విశ్వాసం అన్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపం. నమ్మండి, మీ ఇంట్లో వాళ్ళు, మీ బంధువులు రక్షించబడతారు. నమ్మండి ఖచ్చితంగా. మా వాళ్ళు నమ్మరయ్యా, మా వాళ్ళు కఠినులయ్యా, మా వాళ్ళ. నేను చెప్పినా మీకు ఒక మాట, మీ అందరికంటే మా వాళ్ళు చాలా డేంజర్. జమ్మలమడుగులో మా ఇంట్లో బాంబులు ఉంటాయి. మా ఇంట్లో జొన్నల గంపల్లో బాంబులు ఉంటాయి. అందుకే మా నాయన అస్సలు మమ్మల్ని ఊరికి పంపిస్తుండలేదు. నేను ఆ ఊరికి పోతుంటే వద్దురా చంపేస్తారా అంటుండే. మా నాయన చచ్చిపోయినాక నేను సాధ్యం ఊరికి పోయాను. మా ఊరికి ఇప్పటికీ మా పెద్ద పిల్లలు ఉన్నారు బల్లర్లో, వాళ్ళు అడగండి, వాళ్ళు పోదామంటే వద్దు మన ఊరు డేంజర్ అంటారు. ఎంత డేంజర్ ఉంటే ఉన్నిలే, వారికి రక్షణ సువార్త చెప్పడం మన కర్తవ్యం. మా అమ్మడు అంటుండే వద్దురా చంపుతారా. మా పెద్దమ్మ అయితే మా నాయన వాళ్ళ అన్నపారి అయ్యి మా ఊరు ఆమె పెద్దమ్మ ఎప్పుడైనా పోదాం పెద్దమ్మ అంటే వద్దు నాయన చంపేస్తారా. అన్నీ ఏమంటారు వేట కత్తులు పెద్ద పెద్దవి, ఇంట్లో బాంబులు. ఇప్పటికీ మా వాళ్ళు అందరూ బాంబులే. ఇంట్లో అన్న తమ్ముళ్ళకే, ఒకటి తెలుగుదేశం పార్టీ, ఒకటి వైఎస్ఆర్ పార్టీ. ఇప్పుడు ఇంకా తెలియదు రేపు ఏం జరుగుతుందో. మొత్తం కడప జిల్లాలో మాది చిన్న ఊరు జమ్మలమడుగు. ఆ ఊర్లో ప్రతి ఇంట్లో బాంబులు ఉంటాయి. వాడు క్రిస్టియన్, ముస్లిం, హిందూ ఏం అందరితో బాంబులు ఉంటాయి. ఎవడు ఎప్పుడు చంపుకుంటాడో తెలియదు. అలాగని మనం చేతులు కట్టుకొని కూర్చోవడం కాదు. ఏ విధము చేతనేం చేయాలి, మనము వాళ్ళకి సువార్త చెప్పాలి, రక్షణలోనికి నడిపించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి, వారిని దేవుడి సన్నిధి. ఎందుకంటే రేపు 2వ రాకడ సమీపంగా ఉంది. దేవుడు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. రేపో మాపో ఈరోజో తెలియదు. ఆయన వచ్చే ముందు నేను ఎత్తబడే లోపల కొందరికైనా సువార్త చెప్పాలి. నేను అందుకే ఈరోజు ఒక పోస్ట్ పెట్టాను. మీరు ఎంతమంది చూసారు నాకు తెలియదు. క్రైస్తవుడిగా పిలువబడడం అంటే సువార్త చెప్పి రక్షణలో నడిపించడమే. అలా చేయకపోతే నువ్వు క్రైస్తవుడివి కావు. మనకు ఆస్తి అంతస్తు సంపాదించుకున్నాం కానీ పరలోకాన్ని మర్చిపోతున్నాం. అందుకని అంటున్నాడు, ఆయన ఆ పట్టణమునకు వెళ్ళవలనని బయలుదేరి వచ్చెను. మనల్ని పిలిచినప్పుడు దేవుడు పరలోకానికి వెళ్ళాలని కానీ భూలోకంలో ఉండి ఇక్కడ స్థిరపడిపోవాలని కాదు. ఇక్కడ స్థిరపడాలని ఒక పెద్ద బిల్డింగ్ కట్టడం ప్రారంభించారంట. ఆదికాండం 6వ అధ్యాయంలో. దాని పేరు బాబేలు. బాబేలు అంటే తారుమారు. బాబేలు అంటే ఏమి? తారుమారు. వాళ్ళు కట్టుకున్నది అంతా ఏమైపోయింది? తారుమారు అయిపోయింది.
ఆ తారుమారైన తర్వాత కొన్ని వేల సంవత్సరాలకి మరలా ఆ పరిశుద్ధాత్మ దేవుడు వారందరినీ ఒక స్థలంలో చేర్చి అన్య భాషలు వారికి ఇచ్చి తారుమారు కాలేదప్పుడు ఆ భాషలు ఏమైందంటే అందరికీ అర్థమవడానికి దేవుడు తన ఆత్మలో కార్యం చేశాడంట. కాబట్టి ఈ తారుమారు అర్థం అవ్వాలంటే దేవుని సన్నిధిలో మనం ఉండాలి, దేవుని నామాన్ని మహిమపరచాలి. ఏ విధము చేతనైనా మన వారికి సువార్త ప్రకటించే భారం నా మీద ఉన్నదని గ్రహించి మనం ముందుకు సాగాలి. అలాంటి సహాయం దేవుడు మీ అందరికీ సహాయం చేసి నడిపించును గాక. ప్రతి వారు తల ఉంచుకొని కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం. ప్రతి వారు అడుగుదాం దేవుడిని, ప్రభా నా రక్త సంబంధించిన సువార్త చెప్పాలయ్యా, వారికి రోషం పుట్టించులాగా నేను బ్రతకాలయ్యా, వారు నన్ను చూసి అసహించుకోకూడదయ్యా, వారికి రోషం కలగాలి, వారు నా దేవుని గురించి అడిగేలాగా వారికి మనసు పుట్టించయ్యా, అలాగే బ్రతకాలి ప్రభువా. అబ్రహాము ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు కానీ అయితే పిలిచిన దేవుడి వైపు చూస్తూ ముందుకు సాగాడు. అలాగే నీ వారు ఎలాగ రక్షణ పొందుతారో తెలియదు కానీ రక్షించుతానన్న వాగ్దానం దేవుడు నమ్మదగిన వాడు. ఆయన చేతిలో పెట్టు నీ ప్రజల్ని, వారి కొరకు ప్రార్థన చేయి, వారి కొరకు మొరపెట్టు, అడుగు దేవుడిని, ప్రభా కార్యము చేయి. నా బంధువులు, నా రక్త సంబంధికులు అయ్యా కొట్టుకొని చంపుకునే వారు చాలా మంది ఉన్నారు, వారు చనిపోకుండా మార్పు దయచేయి ప్రభువా. అనేక జనం లోకపు విషయాలలో పడిపోయి లోకములోనే తమ జీవితాన్ని గడుపుతూ దేవుడికి దూరంగా ఉంటూ ఉన్నారు. వారు క్రైస్తవులని చెప్పుకుంటూ, యేసు క్రీస్తు బిడలమని చెప్పుకుంటూ, యేసు క్రీస్తులో ఉన్నామని చెప్పుకుంటూ, అయితే దేవుడు చెప్పిన వాక్యానుసారంగా జీవించకుండా, దాన్ని ఇతరులకి ప్రకటించకుండా లోకములో సమయాన్ని గడిపివేస్తూ, పిలిచిన వాణి వైపు చూడకుండా లోకం వైపు చూస్తూ తమకు ఇచ్చినటువంటి రక్షణను కోల్పోతూ నరకం వైపు ప్రయాణం చేస్తున్నటువంటి వారిని దేవుడు ఈరోజు మరలా పిలుస్తున్నాడు. నా వైపుకు తిరుగుడి, నేను మీ వైపుకు తిరుగుతాను. నా వైపుకు తిరుగుడి, నేను మీ వైపుకు తిరుగుతాను. దేవుని వైపుకు తిరుగుదాం, దేవునికి మొరపెడదాం. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు అయినటువంటి యేసు క్రీస్తు వైపు చూస్తూ ఎలాగైతే అబ్రహాము తన ప్రయాణాన్ని ప్రారంభించాడో అలాగే మరలా మనము దేవుని వైపుకు చూస్తూ మన ప్రయాణాన్ని ముందుకు సాగిద్దాం. దేవుడు సహాయం చేసి నడిపించును గాక.